హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు కోనెం చేపల పులుసు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ చేప అయితే చాలా పెద్ద చేప. ఇందులో ఒక వాటా తీసుకున్నాను. ఈ పులుసు అయితే చాలా బాగా వచ్చింది. ఈ చేపల పులుసుకి ముందుగా చింతపండు నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే పాన్ ఎడిక్కిన తర్వాత 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి పొడవుగా కోసుకొని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అటు ఇటు వేపిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఇవి కూడా వేపేసుకోవాలి. 2 నిమిషాలు ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసేసుకోవాలి. చేప ముక్కలన్నీ వేసిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, అలాగే కారం ఈ 3 కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఈ చేప ముక్కలకు బాగా పట్టేలాగా వేసుకోవాలి. చేప ముక్కలు ఎక్కువ వేగవసరం లేదండి. ఉప్పు కారం బాగా పట్టింది కాబట్టి చింతపండు పులుసు ముందుగా రెడీ చేసుకున్నాం కదా, ఆ చింతపండు పులుసును కూడా వేసుకొని కలిపేసుకోవాలి. మనకి చిక్కగా కావాలంటే తక్కువ పెట్టుకుంటే సరిపోద్ది పులుసు. కొద్దిగా పలసగా కావాలంటే కొద్దిగా చింతపండు పులుసు ఎక్కువ వేసుకుంటే, చింతపండు పులుసులో నీళ్ళు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు వస్తాయి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా పులుసు మరిగే మధ్యలో ఒకసారి మూత తీసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా కొంచెం, అలాగే మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త గరం మసాలా కూడా వేసుకొని ఇప్పుడు ఈ చేపల పులుసుని బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటే చేపల పులుసు రెడీ అయిపోద్దండి. మొక్క చూసారా ఎలా ఉందో, బాగా ఉడికిపోయింది. కాస్త మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. 10 నిమిషాలు మొత్తం 10 నిమిషాలు ఉడికిందండి. చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. కాస్త కొత్తిమీర వేసి దించేసుకుంటే వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోద్దండి. ఇలా చేసి చూడండి ఒకసారి, చేపల పులుసు మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఈ చేపల పులుసుని సర్వ్ చేసుకుందాం. చేప చూసారా ఎంత బాగా ఉందో. ఈ కోనెం చేప అండి, చాలా టేస్ట్ ఉంటుంది పులుసు. ఇది ఇగురు కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి పులుసు పెట్టి చూడండి, రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది. మా పులుసుని ఇంతసేపు మీరు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదములండి. అలాగే ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మా వీడియోస్ అన్నీ కూడా మీకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి.